రమేష్ అన్న ఇక్కడ ఉన్నారు అన్నా. రమేష్ అన్నా, ఏ మీరేనా? ఇక్కడేం చేస్తున్నారన్న? ఓ మై గాడ్, మీరు పని చేయడం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. అంటే మీరు కేక్ వేస్తే 100 మంది వస్తారు కదా. వాస్తవానికి ఈరోజు ఇక్కడ పైప్ పగిలిపోయిందన్న. ఓకే, సో పైప్ పగిలితే ఇలా ఎవరు రాలే. ఓకే, రాకుండా వరకు మనకు వ్యవస్థ మళ్ళీ ఆగిపోతుంది కదా, చెట్లకు వాటర్ లేకుండా ఇబ్బంది కదా. ఓకే, సో దాని గురించి మనమే చేస్తాం. మన ఒకటే మనకు ఏంటంటే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదు. అసలు సంపంగి న్యాచురల్సే డూప్ అంటే అని బయట న్యాచురల్స్ లో ఏమీ లేదు, బయట ఎక్కడ కొనుక్కొచ్చి చేస్తారని ఒక దానిలో ఉన్న టైంలో మీరే వ్యవసాయం చేయడం అనేది నాకు అర్థం కావట్లా. అంటే జనాలు వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, నైస్. మనకు వ్యవస్థ మళ్ళీ ఆగిపోతుంది కదా, చెట్లకు వాటర్ లేకుండా ఇబ్బంది కదా. ఓకే, సో దాని గురించి మనమే చేస్తాం. మన ఒకటే మనకు ఏంటంటే మన పని మనం చేసుకోవడం తప్పేం లేదు. అసలు సంపంగి న్యాచురల్సే డూప్ అంటే అని బయట న్యాచురల్స్ లో ఏమీ లేదు, బయట ఎక్కడ కొనుక్కొచ్చి చేస్తారని ఒక దానిలో ఉన్న టైంలో మీరే వ్యవసాయం చేయడం అనేది నాకు అర్థం కావట్లా. అంటే జనాలు వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే, నైస్. రైట్, అన్నదమ్ములు ఇద్దరు చెమట ఓడుస్తున్నారు. రమేష్ గారు అయితే అంటే కొందరు వర్కర్స్ రాకపోయినా తనే స్వయంగా పని చేసుకుంటూ కనబడుతున్నారు. నిజానికి వీళ్ళకి వ్యవసాయం మీద మంచి ప్రేమ. ఎందుకంటే సంపంగి రమేష్ గారు అగ్రికల్చర్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయనకు పిచ్చి మనకు ఏదో చెయ్యాలి, ఆర్గానిక్స్ లేదంటే స్వచ్ఛమైన ఆహారాన్ని భావితరాలకు అందించాలి, ఇట్లాంటి చాలా ఉంటాయి ఆయనకి. సరే, వాళ్ళు చేస్తున్నారు, చెప్పారు ఇది ఆర్గానిక్ సాయిల్, ఇది వర్జిన్ సాయిల్, మేము ఇట్లా బ్రహ్మాండంగా చేస్తున్నామని ఇప్పటిదాకా చెప్పారు కదా. నిజంగా అలా చేసిన మనకి గ్యారెంటీ ఏంటి? నిజంగానే ఇది ఆర్గానిక్ సాయిల్ అని ఎలా నమ్మాలి అని మళ్ళీ అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఇది చూపించారు, చూద్దాం పదండి. కాబట్టి చిన్న ప్రాబ్లం. ఇది కూడా ఆర్గానిక్ అంటే టోటల్ ఆర్గానిక్ అన్న మాది. ఏంటంటే సరే బయట చాలా మంది ఏది అనుకున్నా కానీ 200% ఆర్గానిక్. ఓకే, సో మా సాయిల్ కూడా వర్జిన్ సాయిల్. మీరు కావాలంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు అక్కడక్కడ ఎత్తు వంశ కనిపిస్తాయి మీకు. ఓకే, మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తాయి, మీకు చదువుతుంటే చాలా వస్తున్నాయి. ఓకే, సో మీరు బయట సాయిల్ మీరు చేశారు అన్నది అంటే ప్రిపరేషన్ సాయిల్ ప్రిపరేషన్ మేము చేస్తాము. అచ్చా, ఓకే, సాయిల్ ప్రిపరేషన్ మేము చేస్తాము. ఓకే, సో కాబట్టి ఏ విధంగా ఎనీవే థ్యాంక్ యూ, వెల్కమ్ టు సంపంగి. అన్న, థ్యాంక్ యూ. సో మీరు సురేష్ అన్న కూడా వచ్చాడు, కుడి భుజం అన్నకి రెండో కన్ను. ఇన్స్పైర్ డ్రెస్ వేసుకోండి, ఇప్పుడు వేసుకోండి. నిజంగా సో ఇప్పుడు చూస్తుంటే నాకు కూడా వ్యవసాయం చేయాలి అనే ఒక కోరిక, అంటే ఒక రైతులాగా మారాలనిపిస్తుంది వీళ్ళని కూడా చూస్తుంటే. సో నేను కూడా రైతులాగా మారిపోతా ఇప్పుడు. ఖచ్చితంగా నాకు అండి హ్యాపీ అన్న మీరు ఇట్లా అయితే. ప్లీజ్ అంటే ప్రతి వారం మా బ్రదర్ కానీ నేను కానీ ప్రతి వారం ఏం చేస్తామంటే ప్రతి వారం వాడొక రోజు మంగళవారం వాడు వస్తాడు, నేను ఆదివారం వస్తా. ఓకే, వచ్చేసి ఇక్కడ మేము స్టే చేస్తాము. స్టే చేసి కంపల్సరీ మా వర్క్స్ అని మేము చూసుకుంటాము. సో ఇంత పెద్ద వ్యవస్థని అగ్రికల్చర్ చేయాలంటే అంత ఈజీ కాదన్న. సో కాబట్టి 100 ఎకరాల్లో వ్యవసాయం అనేది చిన్న విషయం కాదు. సుమారు ఈ ఏరియాలో ఒక 600 ఎకరాలలో మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. సో 100% ఆర్గానిక్ అన్న. ఇక బయట మనకి ఎన్నో రకాల మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ అవి మీ పెద్ద చేయము. సో మీకు ఎనీవే మీరు వచ్చి హ్యాపీ. సో మీ ద్వారా మేము కొంతమందికి మేము చూపిస్తాము అంటే ఏ విధంగా. నేను కూడా కొత్తగా ఫార్మ్ టూర్ అనే ఒకటి కాన్సెప్ట్ అనుకున్నాం అన్న. సో హోమ్ టూర్ లాగా ఫార్మ్ టూర్ చేస్తున్నాము. సో రైతులు ఎలా కష్టపడుతున్నారు, మనం మాటలు చెప్తాం రైతే రాజు అంటాం, రైతు వెన్నెముక ఈ దేశానికి అంటాం, కానీ నిజంగా రైతు ఎంత కష్టపడుతుందో ఎవరికి తెలియదు. సో ఇంత పెద్ద ఆర్గానిక్ వ్యవసాయం, ఇంత బయో ఫార్మ్స్ ఉన్న సంపంగి రమేష్ గారు, సురేష్ గారు కూడా వ్యవసాయం చేస్తున్నారంటే చిన్న విషయం కాదు, ఎంతో ప్యాషన్. అంటే నాకు తెలుసు మీకు రమేష్ అన్నకి వ్యవసాయంలో PhD ఉంది, అన్న కూడా గోల్డ్ మెడలిస్ట్. సో వీళ్ళు బ్రదర్స్ ఇద్దరు ఒక ప్యాషన్తో, అంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ లాగా కాకుండా ఒక వ్యవసాయ కంపెనీ లాగా అది చేయడం అనేది నిజంగా వండర్ఫుల్. అంటే నేను రోజులు విన్నాము, ఇప్పుడు చూస్తున్నామన్నా. అయితే రియల్ ఎస్టేట్ ఈ నారాయణఖేడ్లో రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు, మాకు రియల్ ఎస్టేట్ కంపెనీ సంపంగి అనేది వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీ, వన్ ఆఫ్ ఒక వింగ్ అన్న. కానీ ఇది నారాయణఖేడ్లో మాత్రం బయో ఫార్మింగ్. ఇది బయో ఫార్మింగ్. ఇక్కడ మీరు చూస్తే వర్త్ ఫార్మ్స్ కూడా కనిపిస్తాయి మీకు ఇక్కడ. ఓకే, సో ఓకే, కూడా చేస్తారన్న వ్యవసాయం? నేను చేస్తాను. నేను ప్రతి మంగళవారం వస్తాను సైట్కి. అట్లా మొక్కల్ని కుల్లబెట్టి బయో ఫర్టిలైజర్స్ తయారు చేస్తాము. సో వర్మీ కాంపోస్ట్, వేస్ట్ డీకంపోజర్స్, ఇవన్నీ. ఎనీవే బిఎస్ అన్న మీరు కూడా మా ఫామ్కి వచ్చి రైతులా మారిపోయారు. చాలా థ్యాంక్ యూ బిఎస్ అన్న. మీరు ఫామ్ టూర్ ఏదైతుందో ఫామ్ టూర్ ఫస్ట్ మాతో స్టార్ట్ అయ్యాము. చాలా థ్యాంక్ యూ అన్న, హ్యాపీ మేము కూడా.
సో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నాకు తెలియదు. బట్ మేము నేర్చుకున్నది ఏంటంటే మా ఫాదర్ నేర్పించిన, మా పెద్దలు నేర్పించిన ఫార్మింగ్ ఏంటంటే గో ఆధారితంగా ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారో దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని మేము డెఫినేషన్ పెట్టుకున్నాం. సో బుక్లో డెఫినేషన్ వేరు, అది నాకు తెలియదు. కానీ మేము పెట్టుకున్న డెఫినేషన్ ఏంటంటే, మా సంబంధి పెట్టుకున్న డెఫినేషన్ ఏంటంటే గో ఆధారిత అగ్రికల్చర్ ఏదైతే చేస్తామో, 100 years క్రితం అగ్రికల్చర్ అవుతుందో ఆ అగ్రికల్చర్నే ఆర్గానిక్ అగ్రికల్చర్ అని మేము నమ్ముతున్నాం. అదే అగ్రికల్చర్ ఆర్గానిక్. సో దానికోసం ఏం చేస్తామంటే గో ఆధారితంగా చేస్తాం. అంటే ఎక్కడ కూడా మేము ఒక పెస్టిసైడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, కెమికల్స్ కానీ ఏమి వాడాం మేము. సో మేము 100% ఆర్గానిక్ మన నేచురల్ పద్ధతిలో పండిస్తాము. సో దాని గురించి ఆర్గానిక్ పంట కావాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన ఏమేమి కావాలంటే వర్జిన్ సాయిల్స్ కావాలి. అంటే ఇంతకుముందు అగ్రికల్చర్ చేయని సాయిల్స్, 1 drop కెమికల్ వాడని సాయిల్స్ మనకు కావాలి, వర్జిన్ సాయిల్స్ కావాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చుట్టుపక్కల ఒక 500 meter రేడియస్లో ఎవరు ఇన్ఆర్గానిక్ కల్చర్ అంటే కెమికల్స్ వాడితే అగ్రికల్చర్ చేయకూడదు. ఎందుకంటే గాలి ద్వారా కానీ, గ్రౌండ్ వాటర్ ద్వారా కానీ కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇది ఆర్గానిక్. సో మా సంపంగి ఇప్పుడు మీరు నిలబడ్డది సుమారు ఒక 600 ఎకరాలలో చుట్టూ ఒక 3 kilometer రేడియస్లో మా ల్యాండే ఉంటుంది. మీరంతా మొత్తం చూసినా కానీ మా ల్యాండే ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ సాయిల్లో మేమే చేస్తాం అనమాట. అంటే ఫస్ట్ మేము కల్టివేషన్ మేమే చేసినాం. ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ సాయిల్ మొత్తం కల్టివేట్ చేస్తున్నాం. సో ఈ సాయిల్ని కూడా మొత్తం టోటల్గా ప్రిపరేషన్ చేసుకున్నాం. ఇంతకుముందు చూస్తే మొత్తం అట్లా బ్యారన్ ల్యాండ్ లెక్క గుట్టలు లెక్క ఉండేది అనమాట, పనికిరాని భూమి లెక్క ఉండేది. సో దాన్ని సాయిల్ ట్రీట్మెంట్ చేసుకున్నాం. సాయిల్ ట్రీట్మెంట్ చేసుకొని ఆ సాయిల్ ట్రీట్మెంట్లో ఏ విధంగా చేసినాం ఏంటి అనేది కూడా మీకు నేను వివరిస్తా. సో ఫస్ట్ ఏంటంటే సాయిల్లో మనం ఏం చేసుకుంటాం అంటే ఈ సాయిల్ లూజ్ చేస్తాం. నారాయణగిరి ప్రాంతంలో ఉన్న సాయిల్ మొత్తం కూడా చాలా హార్డ్ సాయిల్ అన్న. సో హార్డ్ సాయిల్ మాకు కూడా మేము స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మంది మీడియా మిత్రులు కానీ చాలా మంది మా ఏమంటారంటే ఈ బీడు భూములలో మీరు ఏం చేస్తారు, ఈ రాళ్ళ భూములో మీరు ఏం చేస్తారు, ఇంపాసిబుల్ అని చెప్పేసి మా గురించి తప్పు కూడా మాట్లాడడం చాలా మంది మాట్లాడారు, ఊరికే చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ఈ రాళ్ళ భూముల్ని, గట్టి భూములు మొత్తం కూడా ఇక్కడ మీరు చూస్తే మీ మొత్తం మెత్తగా ఇక చూడండి, చేయి పెడితే వచ్చేటట్టు లూజ్ చేసేసి నల్లగా రాడే ఇట్లా లూజ్ చేసాం మేము. చూడండి మీరు చూస్తే ఇంత లూజు, ఇంతకుముందు కనీసం గడ్డపార కూడా దిగబోయేది దీంట్లో. సో దీంట్లో చేసినాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మేము సాయిల్ ట్రీట్మెంట్లో ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి రాళ్ళని ఏరుతాం. ఆ రాళ్ళేరే మిషన్ మాకు ఆడ ఉంది, మిషన్ రాళ్ళు ఏరుతాం. ఫస్ట్ రాళ్ళు ఏరిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ సాయిల్ దున్ని దాన్ని లూజ్ చేసుకుంటాం అన్న. చూసుకున్న తర్వాత ఇక్కడ ఆర్గానిక్ మెన్యూర్స్ అవుతున్నాయి అంటే గో డంగ్ కానీ ఇవన్నీ కలిపేసుకొని దీన్ని ట్రీట్మెంట్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, సాయిల్ని ఇప్పుడు ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో అట్లనే మనం సాయిల్ని కూడా సాయిల్కి ఒక మొక్కకి డిసీజ్ వచ్చిన తర్వాత రైతులు మందులు కొడుతూ ఉంటారు. సో అలా కాకుండా మనం బిఫోర్ మనము సాయిల్ని మనం ప్రిపరేషన్ చేసేసుకొని ఆ సాయిల్ ఎటువంటి మొక్కకి రోగాలు రాకుండా క్యూర్ చేసుకోవడం కోసం ముందే మేము ప్రివెన్షన్ తీసుకుంటాం అనమాట. సో ఆ ప్రివెన్షన్ కోసం ఏమేమి సిట్రిక్ ఏంటి దానికి ఓన్గా బయోపెట్లైజర్ తయారు చేసుకొని సో దాన్ని ఇలా అప్లై చేసుకొని సాయిల్ని ఒక 9 months ట్రీట్మెంట్ చేసేసుకున్న తర్వాత అందులో మేము పంట పండిస్తాం. సో పంట పండించినప్పుడు ఇలా మన వెజిటేబుల్స్, పల్సెస్ ఇవన్నీ పండిస్తాము. సో ఇప్పుడు మేమంతా కూడా ఇది సమ్మర్ అయిపోయింది కాబట్టి, సమ్మర్ అవుతుంది కాబట్టి 15 రోజులు అయితే మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మొత్తం కూడా సాయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. మీరంతా చూస్తే సాయిల్ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. మన అంతా మనది. ఈ సాయిల్ని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఈ సాయిల్ని మొత్తం చేసుకున్న తర్వాత రాగానే మీకు దాదాపు ఒక సుమారు ఈ సంవత్సరం ఒక 500 ఎకరాలలో మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పండించాలనుకుంటాను అనమాట. సో దాన్ని పండించి ఏ విధంగా చేస్తాను ఫర్దర్గా చూపిస్తాను నేను.